ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ రేటే చాలా అనాయింగ్ గా ఉంటుంది. ప్యాకెట్ తో సహా పావు కేజీ బరువైనా ఉండవు, కానీ రేట్ మాత్రం 100 పైనే. ఉన్నప్పుడల్లా ఈ రేట్ కి అయితే 2 kgs పొటాటోస్ వచ్చేస్తాయి కదా అనిపిస్తూ ఉంటుంది. ఏదో డబ్బులు మిగిల్చేద్దాం కదా అని ఇంట్లో చేసే పని పెట్టుకుంటే చిరాకు వస్తుంది. అదేమైనా తక్కువ పనా? ముందు పొటాటోస్ ని ఫింగర్ షేప్ లో కట్ చేయాలి, బ్లాంచ్ చేయాలి, ఆరబెట్టాలి, కోట్ చేయాలి, ఫ్రై చేయాలి, మళ్ళీ డబుల్ ఫ్రై చేయాలి. అండ్ మనం ఇంట్లో చేస్తే బయట తిన్నట్టు తక్కువ అయితే తినరు కదా మన ఇంట్లో వాళ్ళు, గట్టిగానే లాగిస్తారు. ఇవన్నీ చేసాక అనిపిస్తుంది అయ్యో బయట కొనేసుకుంటేనే బాగుంది కదా అని. అలా అని మనం ఇంట్లో చేసుకుంటే బెనిఫిట్స్ లేకపోవడం అనేది ఏం లేదులేండి. డబ్బులు సకానికి సగం మిగులుతాయి, హైజీన్ గా చేసుకున్నట్టు ఉంటుంది, సాటిస్ఫైడ్ గా తిన్నట్టు ఉంటుంది. కానీ మనం కొంచెం స్మార్ట్ గా షాపింగ్ చేసినా కూడా ఇంత హడావిడి పడకుండా తక్కువ డబ్బుల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసుకోవచ్చు. డిమార్ట్, బిగ్ బాస్కెట్ ఇలాంటి వాటిల్లో అప్పుడప్పుడు ఆఫర్స్ అయితే పెడుతుంటాడు కదా, ఇలాంటి ఆఫర్స్ మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. ఆఫర్ ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే జస్ట్ 65 to 80 రూపీస్ కి అయితే వచ్చేస్తుంది. అండ్ దట్ టు విత్ టాపింగ్స్. కొంతమంది అమ్మో ఇది ప్రాసెస్డ్ ఫుడ్ కదా అంటారేమో. మనం ఎక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్నా వాళ్ళేం ఫ్రెష్ గా చేసి మనకేం ఇచ్చేరు, వాళ్ళు కూడా ఎప్పుడో కట్ చేసి బ్లాంచ్ చేసి ప్రాసెస్ చేసుకునే ఉంచుకుంటారు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ అయితే 1+1 ఆఫర్ లో ఉంది. నేనైతే 2 ప్యాకెట్స్ తెచ్చేసుకున్నా. అండ్ ఇలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడే వీటితో ఏమైనా వెరైటీ చేయొచ్చా అని ఆలోచిస్తాం మనం. ఒక బ్యాచ్ ఫ్రై చేసేసుకొని దాంట్లో ఉన్న టాపింగ్స్ వేసుకొని అయితే తినేసాం. నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేసి మంచూరియా అయితే ట్రై చేసా. ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఈ మంచూరియా స్పైసీగా యమ్మీగా ఉంది. మా ఇంట్లో అందరికి మంచూరియాతో రోటీ తినడం అయితే చాలా ఇష్టం. స్పైసీ మంచూరియా గ్రేవీతో రోటీ కాంబినేషన్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ మంచూరియా కూడా ఒరిజినల్ వర్షన్ కాదు, నా షార్ట్ కట్ వర్షన్ లో అయితే చేసా. చాలా క్విక్ అండ్ టేస్టీగా అయితే అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. జస్ట్ పాన్ లో ఆయిల్ వేసుకుని చాప్డ్ చిల్లీస్ అండ్ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే చాలు. వీటిని బాగా సౌటే చేసి మీరు చేసే క్వాంటిటీ బట్టి పిజ్జా ఆర్ పాస్తా సాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ గార్లిక్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, సో నేనైతే ఎక్కువగా గార్లిక్ ఫ్లేవర్ నే ప్రిఫర్ చేస్తుంటాను. ఈ సాస్ లో గార్లిక్, మిక్స్డ్ హెర్బ్స్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఇంకెక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. అండ్ ఇది కూడా డిమార్ట్ లో 1+1 ఆఫర్ లో తీసుకున్నదే. ఈ సాస్ వేసి చిల్లీస్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ తో బాగా బ్లెండ్ చేశాక ఇంకో హాఫ్ కప్ వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం దగ్గరకు అయ్యాక ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేసుకొని జస్ట్ 1 minute టాస్ చేసేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియా అయితే రెడీ. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియా చూసి ఇంకో ఐడియా అయితే వచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియన్ రోల్. వింటుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా. రియల్లీ దీని టేస్ట్ కూడా అసలు అద్దిరిపోయింది. నేనేదో ఎక్స్పెరిమెంట్ కదా అని జస్ట్ 2 rolls చేసా, కానీ నిజంగా ఎంత యమ్మీగా ఉందో. మేము నలుగురం కాబట్టి హాఫ్ ఆఫ్ రోల్ అయితే షేర్ చేసుకున్నాం. తక్కువ క్వాంటిటీ కదా, ఇంకా యమ్మీగా అనిపించింది. సింపుల్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ బిగినర్స్ ఎవరైనా చూస్తున్నారు అంటే వాళ్ళ కోసం అయితే ప్రాసెస్ చెప్తున్నా. ఈ రోల్ కోసం మీరు ఇంట్లో పిండి కలుపుకొని చపాతీ చేసుకొనైనా రోల్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం క్విక్ గా అయిపోవాలి అంటే నాలా సెమీ కుక్డ్ పరాటాస్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ పరాటాస్ అయితే మీరు స్టవ్ మీద తవా పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఫ్లిప్ చేస్తూ అయితే కాల్చేయండి. హై ఫ్లేమ్ మీదే, లో ఫ్లేమ్ మీద చేస్తే పరాటా అయితే గట్టిగా అయిపోతుంది. రోల్ చేసేటప్పుడు బెండ్ అవ్వడం కష్టం అవుతుంది. కుక్ అవుతుందా లేదా అని డౌట్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఎలాగో ఆమ్లెట్ వేసి దాన్ని మళ్ళీ రోస్ట్ చేస్తాం కాబట్టి పరాటా కుక్ అవ్వపోయే ఛాన్సే లేదు. ఇప్పుడు జస్ట్ ఎగ్ బాగా బీట్ చేసేసుకొని తవా మీద ఆయిల్ పోసి ఆమ్లెట్ అయితే వేసేసుకోవడమే. నేనైతే ఎగ్ బీట్ చేస్తున్నప్పుడు ఆచి చికెన్ మసాలా అయితే వేసా. ఈ మసాలా పౌడర్ లో అయితే ఆల్రెడీ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఉంటుంది, సో నేను ఏమీ యాడ్ చేయలే. ట్రస్ట్ మీ, ఈ చికెన్ మసాలా వేసుకున్న ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఉట్టిదే తినేయొచ్చు. తవా మీద ఆమ్లెట్ వేసిన వెంటనే పరాటానైతే ఆమ్లెట్ మీద ప్లేస్ చేసేయాలి. అలా అయితేనే ఆమ్లెట్ కి పరాటా బాగా స్టిక్ అవుతుంది. మీరు ఆమ్లెట్ కుక్ అయ్యాక పెడితే పరాటాకి అంతగా స్టిక్ అవ్వదు. ఇప్పుడు ఈ పరాటాని అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కొంచెం బాగా రోస్ట్ చేసుకొని దీని మీద మన మంచూరియన్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ మయోనీస్ వేసేసుకొని రోల్ చేసేసుకోవడమే.
నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఈ మయోనీస్, ఈ చికెన్ మసాలా, ఈ పరాటాస్ ఇవన్నీ డీమార్ట్ లో ఆఫర్ లో తీసుకున్నవే. ఇప్పుడు నాకు తెలుసు చాలా మంది కమెంట్ అయితే చేస్తారు, మీరు ఇంత అన్హెల్దీ ఫుడ్ తింటారా, ఇంత ప్రాసెస్ ఫుడ్ తింటారా అని. కానీ మనం ఆగిన పిల్లలు ఆగుతారా? మనం ఇంట్లో తయారు చేయకపోతే వాళ్ళు బయట కొనుక్కొని తినడానికి ట్రై చేస్తారు. సో బయట కన్నా ఇంట్లో 50% బెటరే కదా. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి పిల్లలకు కూడా సరదా కదా. మరి ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తో మీరు ఊహించలేనిది ఇంకోటి కూడా వండబోతున్నాను. నేను ఎప్పుడు మంచూరియా చేసినా కూడా ఇదే చేస్తా. మంచూరియా గ్రేవీకి ఎంత ఫ్లేవర్ ఉంటుంది, అండ్ లాస్ట్ లో ఈ గ్రేవీ అంతా పాన్ కి స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. సో ఇది కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఆ మిగిలిపోయిన గ్రేవీకి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇంకొకటి చెప్పనా, స్నాక్ తో పాటు డిన్నర్ కూడా అయిపోతుంది. ఎలాగో మంచూరియా హెవీ కాబట్టి ఇలా రైస్ వేసుకుని ఫ్రైడ్ రైస్ చేసేసుకుంటే కొంచెం కొంచెం తినేస్తే డిన్నర్ కూడా అయిపోతుంది. చూసారా, జస్ట్ వన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ తో ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియా, ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియన్ రోల్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైడ్ రైస్, 4 వెరైటీస్ అయితే కవర్ చేసాం. మా పిల్లలైతే ఇవన్నీ చేసిన రోజు వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడాలి అసలు. ఇంకా మా చిన్నోడైతే 2-3 డేస్ స్కూల్లో గొప్పలు చెప్పాడంట, మై మామ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియా, ఫ్రెంచ్ ఫ్రైస్ రోల్ అని. సో మీరు కూడా ఇలా స్మార్ట్ షాపింగ్ చేసి స్మార్ట్ మామ్ అయితే అయిపోండి. అంతేకాదు మీ స్మార్ట్ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి.